హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మల్లెపూలు తెచ్చుకున్నానండి. మల్లెపూలు ఫస్ట్ టైము ఈ సంవత్సరం ఇప్పుడే మల్లెపూలు తేవడము. మల్లెపూలు, కనకాంబరాలు, మరువం కూడా కొనుక్కొచ్చాము. అవండి మల్లెపూలు కవర్ ఇప్పగానే ఎంత మంచి వాసన వచ్చినాయో. మల్లెపూలని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఈ సమ్మర్ మొత్తంలో మల్లెపూలు కొనకుండా మనము ఉండలేము. వాము మామూలు రేట్ లేవు. ఈ మల్లెపూలు చాలా రేటు ఉన్నాయి. ఒక 10 పూలకే పెట్టట్లేదు అండి. నాకు ఈ మల్లెపూలు, కనకాంబరాలు, మరువం వేసి కట్టుకుంటే బాగుంటాయి. మల్లెపూలు ముందు తీసుకురాగానే కాసేపు స్మెల్ చూశాను. ఆ స్మెల్ చాలా బాగుంది, మంచి వాసన వస్తున్నాయి. అవండి కొన్ని పూలు ముందుగా దేవుడి పక్కన పెట్టి తర్వాత వాటిని స్మెల్ని నేను ఆస్వాదిస్తున్నాను. అవండి ఇలా మల్లెపూలు తెచ్చాము. మనం మల్లెపూలు ఈ సమ్మర్ సీజన్లోనే కదా, తర్వాత మనకి అవైలబుల్ ఉండవు. అందుకని ఈ సమ్మర్ మొత్తం మేము ఎక్కువగా మల్లెపూలు కొనుక్కుంటూనే ఉంటాము. ఒక రోజు తెస్తే 2-3 రోజులు వాడతాను నేను మల్లెపూలు. ఫ్రిడ్జ్లో పెట్టి ఒక్క రోజుకు బాగానే ఉంటాయి, మళ్ళీ రెండో రోజుకి కొద్దిగా వడలిపోయినట్టు ఉంటాయి. కానీ ఫస్ట్ రోజు ఉన్నంత ఇదిగా ఉండవు. అయినా సరే మల్లెపూలు అంటే ఇష్టంతో వాటిని 2-3 రోజులు పెట్టుకుంటూ ఉంటాం అండి. ముందు బాగున్న పూలన్నీ ముందు డివైడ్ చేస్తున్నారు మా అత్తగారు. మరువం లేకుండా కనకాంబరాలతో వేసి కట్టిన మల్లెపూలు బాగానే ఉంటాయి. మరువం వేసి కడితే ఇంకా అందంగా ఉంటుంది మాల.